ఋషులను, దేవతలను, బ్రహ్మకర్మ నిర్వాహకులను నిరంతరము వేల కన్నులతో చూస్తుంటాను అన్నది. శతాక్షి శ్యామహం, అప్పుడు నేను శతాక్షి అనే పేరుతో పిలువబడతాను అన్నది. అనావృష్ట్యాం అనంభసి, నీళ్లు లేవు, ఆహారము లేదు, ప్రాణులందరూ కొట్టుమిట్టాడుతున్నారయ్యా అంటే అలాంటి స్థితి రాణిస్తానా? అన్నపూర్ణ భవిష్యామి, అన్నపూర్ణనై ఉంటాను నేను అప్పుడు సర్వత్రా, నీకు అన్నం పెడుతూనే ఉంటాను రా లోకం లేదా. ఇలా నువ్వు మానవుడికి ఏది కావాలంటే అది, మానవుడే కాదు సర్వ ప్రాణిజాలము ఈ ప్రపంచంలో పశుపక్షాదులు ఉన్నాయి, అవి అడగలేవు, ఏం కావాలో కోరలేవు. లలితాదేవి విగ్రహం దేవాలయం పక్కనే ఉండొచ్చు, కానీ ఒక జంతువుకి ఇక్కడ కోరాలి అని తెలియదు, ఇక్కడ కోరితే అమ్మవారు ఇస్తుందని తెలియదు, అసలు ఎట్లా కోరాలో తెలియదు. కోరాలంటే దానికి వాక్కు లేదు, సంస్కారము లేదు జన్మకు. ఏ జంతువులు ఇలా 4 పాదాలతో ఇలా పడుకొని ప్రయాణం చేస్తావో వాటికి ఊర్ధ్వ గమనము లేదు. అందుకని మానవుడు ఇలా ఉంది. అంటే ఈ శరీరములో షట్కమలములు దాటి సహస్రారములోకి జ్ఞానము ఇలా ఉద్బుద్ధమవుతుంది, వీడికే మోక్షం ఉందన్నారు. పరమేశ్వరుడి విశేష కటాక్షం ఉంటే శ్రీ కాళహస్తి, సాలెపురుగు, ఏనుగు, పాము వాటికి ముక్తి రావచ్చు. అది పరమేశ్వరుని అపార కటాక్షము. ఆ జీవి పూర్వజన్మలో జన్మాంతరాలలో చేసుకున్నటువంటి పుణ్యం ఉంటే వస్తుంది. కానీ సాధారణంగా మానవుడికే ఈ అవకాశం ఉంది. ఎందుకంటే ధర్మోహితేషామధికో విశేష అన్నాడు. ఆహార నిద్రాభయ వైధునాని సామాన్యమేతత్ పశుభిన్నరాణం. పశువులకు మానవుడికి ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇందులో ఏమీ భేదం లేదయా, అంతా సమానమే. మనం పెళ్ళిళ్ళు అని చేసుకుంటాము, వాటికి పెళ్ళిళ్ళు లేకుండానే సంతానము, మనకు పెళ్ళిళ్ళు అయి సంతానము. ఆహారము, నిద్ర, భయము. ఆహారము పూర్వకాలం ఎప్పుడో ఒక పూట తినేవాళ్ళు, క్రమంగా 2 పూటలు తినటం మొదలు పెట్టారు. ఇప్పుడు 3 పూటలు, వీలైతే 4 పూటలు కూడా తింటాం. అంటే తినడమే పని, జీవితం మొదలేవగానే టిఫిను, బ్రేక్ఫాస్ట్ అయిందా అని. ఎవరికి తెలుగులో ఉపాహారం అంత పొడిగా వాడు మాట్లాడతాడండి చాదస్తం కాకపోతే. బ్రేక్ఫాస్ట్ అంత పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, అంతకుముందు కాఫీ, ఇంకా వీలైతే బెడ్ కాఫీ. వాడు బెడ్ మీదనే తాగాలి, వాడి కర్మ ఏమో. వాడు బెడ్ కాఫీ, వాడు ఇంకా పాచి నోటితోనే తాగాలి. వాడెంత సంస్కారవంతుడు, మహాత్ముడు, ఎంత పుణ్యాత్ముడు కావాలి. వాడని తలుచుకుంటే కూడా ఇబ్బంది మనకి ఇప్పుడు ఇంత పుణ్య సమయంలో. అందువల్ల మనం తలవద్దు, అటువైపు వెళ్ళొద్దు, అసలు తల పెట్టవద్దు. కాబట్టి ఆహారము అంటే ఎట్లా పడితే అట్లా అయిపోయాడు మానవుడు 3 సార్లు. డాక్టర్లు కూడా అదే పనిగా టిఫిన్ చేయాలండి, అది మంచి అలవాటు, పొద్దున్నే తింటేనే మాత్ర వేసుకోవడానికని. ఎందుకు పొద్దున్నే 8 గంటలు, 8కి చేయరా మీరు టిఫిన్ అని అంటాడు. అదే పెద్ద లోపమైనట్టు, వీడి జన్మలో ఈ మాత్రము యోగం కూడా లేదా అన్నట్టు మనల్ని చూస్తాడు వాడు. అంటే టిఫిన్ చేయరా మీ ఇంట్లో, ఏమో కష్టం, అట్లా బాగుండదేమో, అనాగరిక లక్షణమేమో అని. అబ్బాయి చేస్తామండి, 7కే చేస్తామంటాడు వీడు భయపడిపోయి. వాడికి 8కి కూడా టిఫిన్ చేయరా మీరంటే ఏమో అనాగరకులు అట్లా ఉంటారేమో అని వాడు అడగడాన్ని బట్టే వీడు సమాధానం చెప్తాడు. అందుకని అట్లా కాఫీలు ముందు తాగాలి, మళ్ళీ టిఫిన్లు చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం పని. నాకు అంటే ఈ దేవాలయాలు అది నేను ఎక్కువ, నాకు అంత మనసులో నుండి ఎక్కువ దేవాలయాలు యాగాలంటే మరి 1:30కు భోజనాలు పెడతారండి. అంటే వీడు 12కు 11కే తిన అలవాటు. ఎందుకంటే మళ్ళీ 3వసారి 2:30కే తినాలి, మళ్ళీ 3, 4 మళ్ళీ 7కు 8కి తినాలి. వీడు జీవితం అంతా తినడంలోనే సరిపోయాయి, ఇంకేం చేస్తాడు మానవుడు. కాబట్టి ఆహారము, నిద్ర కూడా అంతే. అనేక దోష జుష్టస్య కాయస్య ఏకో మహాన్ గుణ అన్నాడు. ఈ ఆయుర్వేద శాస్త్రములో ఎన్నో దోషాలున్నాయిరా ఈ శరీరానికి, కానీ ఇన్ని దోషాలున్న శరీరానికి ఒకే గుణం ఉన్నదన్నాడు. ఈ దోషాలు చెప్తే పెద్ద, అది దాని ఏమనాలి, పట్టిక చాలా పెద్దది. పట్టిక అంటే లిస్ట్ అంటే తెలుస్తుంది. ఈ పట్టిక ఇవన్నీ సరే, ఏదో పట్టిక. ఈ పట్టిక చాలా పెద్దది, అన్ని దోషాలు చాలా ఉంటాయి. ఇన్ని దోషాలు, ఎన్న దోషాలన్నా 100 పెట్టుకోవయ్యాను, 1000 పెట్టుకో, కానీ ఒక్కటైతే గొప్ప గుణం ఉంది దీనికి అన్నాడు. ఈ గొప్ప గుణం తెలుసుకుందాం ముందు మనం. గొప్ప గుణం ఏమిటయ్యా అన్నాడు. ఒకడు రాత్రి 7కే పడుకుంటాడు, వాడు పొద్దున 7కే లేస్తాడు. ఒకడు రాత్రి 10కి పడుకుంటాడు, వాడు పొద్దున 6కే లేస్తాడు. ఒకడు 11కు పడుకుంటాడు, వాడు 5 గంటలకే లేస్తాడు.
నువ్వు ఈ శరీరాన్ని ఎవడు ఎట్లా అలవాటు చేస్తే వాడికి ఇది అట్లా అలవాటు పడుతుందయ్యా, అదే దీని గొప్పతనం అన్నాడు. ఎంత గొప్ప విషయం! వాడు 7కు పడుకున్నా, 8కి పడుకున్నా, 11కు పడుకున్నా 4 గంటల పూట లేచి కూర్చుంటాడు. వాడు పడుకోమని పడుకోడు. వాడు అలవాటు చేశాడు ఈ శరీరాన్ని. యో యథా వర్తయత్యేనం తం తథైవ అనువర్తతే. ఎవడు దీన్ని ఎలా అలవాటు చేస్తే వాడికి ఇది అలవాటు పడుతుందయ్యే శరీరం గొప్పతనం అన్నాడు. అటువంటి శరీరాన్ని మనకి ఇచ్చాడు భగవంతుడు. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. ఇది మొట్టమొదటి ధర్మ సాధనం. అయ్యా నేను ధర్మం చేద్దాం అనుకున్నాను, ఈయన ఆయుధ చెడ్డి యాగం పెట్టాడు మహానుభావుడు, ఇద్దామంటే వెతికితే చేతిలో డబ్బు ఏమండి, ఎప్పుడో రావాల్సిన డబ్బు ఇంకా రానే లేదు. డబ్బు రాలేదు కదరా, శరీరం ఉంది కదా నీకు. అంటే శరీరంతో ఏం చేయాలండి? నీ ఏం చేయకూడదు, అక్కడ వెళ్ళి కసుగుడ్చు, అక్కడ వెళ్ళి ఒక 10 బిందెలు నీళ్లు పట్టిపోయి, లేదంటే బోరింగ్ వేసుకున్నాడు, బోరింగే కొట్టు. ఈ శరీరాన్ని వంచు, ఓ 100 ప్రదక్షిణాలు చేయి యాగశాలకు, ఆలయానికి, ఏదో ఒక పూజ. అంటే ఇది ఆద్యం ధర్మ సాధనం. మొట్టమొదటి ధర్మ సాధనం శరీరం ఉంది, మర్చిపోవద్దు నువ్వు. డబ్బు తర్వాత సంగతి, రెండవది. ముందు శరీరం ఉందా లేదా నీకు? అందుకని దీనికి ఇంత ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ శరీరం ఇంత గొప్పదిరా అన్నాడు. అందుకని శరీరం ఉంది కదా అంటే పుణ్యాత్మ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన. ఈ శరీరము పరమ పావనమైనది, పుణ్యమైనది అన్నాడు. ఈ ధర్మమే చెప్పింది. ఎవడో వచ్చి నువ్వు పాపివి అన్నాడు. పిచ్చివాడా, నువ్వు నీకు పాపం ఎక్కడుంది, వాడెమ్మడి పడి తిరగొద్దు. వాడు చెప్పేవాడే పాపాత్ముడు. నీకు ఈ మాట ఎవడు చెప్తే వాడు పాపాత్ముడని గ్రహించు, కానీ నువ్వు పుణ్యాత్ముడివి, నువ్వు బోల్తా పడద్దు. వాడు చెప్పాడని. నీ పుణ్యం ఏమైందిరా? మీ తల్లిదండ్రులు పుణ్యం చేశారు, మీ తాతలు పుణ్యం చేశారు, లేకుంటే నువ్వెట్లా పుట్టావు? వాళ్ళందరూ పుణ్యం చేయబట్టే నువ్వు మంచి సంప్రదాయం గల హైందవ సనాతన ధర్మంలో పుట్టావు. ఇంతకన్నా ఏం కావాలి నీకు? ఇందులో పుట్టడమే పుణ్యం. నీకు పాపం ఎక్కడుంది? నీతో ఉన్నవాడికి కూడా పాపం లేదు ఈ ప్రపంచంలో. అది సనాతన ధర్మంలో ఉండేవాడి గొప్పతనం ఏమంటే, ఎవడి ధర్మంలో ఉన్నాడో వాడికి పాపం లేదు, వాడితో ఉండేవాడికి కూడా పాపం లేదు. ఇంట్లో దీపారాధన చేస్తావా? అగరబత్తి వెలిగిస్తావా? అగరబత్తి ధూమము అలా శివుడికి అర్పణం చేస్తావా? నమస్కారం చేస్తున్నావా? సూర్యుడికి నమస్కారం పెడుతున్నావా? నీకు పాపం ఎక్కడ వస్తుందిరా? ఎందుకు వస్తుంది పాపం? నువ్వు పక్కింటో లేదు, ఎదురింటో లేదు. నీకు ఇంత గొప్ప ధర్మంలో పుట్టావు. అందువల్ల దీన్ని గుర్తించాలి మనం. ఏదైనా ధర్మాచరణం అన్నది యజ్ఞము, యాగము, వ్రతము, దీక్ష, పూజ, హోమము. పూజాకోటి సమం స్తోత్రం. ఒక స్తోత్రం చదివితే 1,000,000 పూజలు చేసినట్టు. ఈ మాట చెప్పగానే పూజలు మానేస్తాం పొద్దున్నుంచి అనుకోవద్దు, పూజలు చేయవలసిందే. స్తోత్రం గొప్పదన్నామని వెంటనే పూజలన్నీ మానేయవద్దు, అంత తేలిక కాదు. ఎందుకంటే 2వ మెట్టు ఎక్కాం కదా అని 1వ మెట్టు తీసేసామనుకోండి, వాడు 1వ మెట్టు కూడా కాదు, నేల మీదకి పడిపోతాడు. అందుకని 1వ మెట్టు, 2వ మెట్టు, 20వ మెట్టులో ఉండేవాడు కూడా 19 మెట్లు కింద ఉండాల్సిందే. 90వ మెట్టులో ఉండేవాడికి కూడా 89 మెట్లు కింద ఆధారము కావాల్సిందే. మన దగ్గర ప్రపంచంలో ఉన్న ఒకే దేవుడు, ఆ పైకి వెళ్ళాక ఒకడేరా దేవుడు, నిరాకారో నిరంజన అని చెప్పాడు. ఆ నిరాకారుడు నిరంజనుడు అన్న మాట ఇంకొకడు తీసుకొని వాడు దేవుడు అనేవాడు ఒకడే అని చెప్పి వాడు నానా యాతన పడుతున్నాడు. దేవుడికి రూపం లేదన్నాడు. లేదన్న తర్వాత వాడు ఇంకా మెళ్ళో వేసుకోకూడదు, ఎదురుగా ఉండకూడదు. వాడు ఎంత హింస పడుతున్నాడో చెప్పడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఉంటేనే వ్యవహారం నడుస్తుంది. ఇది మన వాళ్ళకి రహస్యం తెలుసు. ఇక్కడి నుంచి ఉన్నాడని మెట్లు కట్టుకుంటూ వెళ్ళారు. 99వ మెట్టు దాకా ఉండి నువ్వే దేవుడివిరా అంటే 99 దాటేటప్పటికి వీడే దేవుడు అవుతాడు. అప్పుడు ఏ రూపం అక్కర్లేదు. అక్కడ నీకు రూపం లేదన్నాడు. ఇక్కడి నుంచి రూపం లేదంటే వీడు ఇక్కడే ఉండిపోతాడు, మెట్లెక్కేది ఉండదు వీడు. అందువల్ల అంత పైకి ఎక్కించడానికి రూపం అనేది ఉన్నది. అంటే రూపములో ఉన్నాడు, రూపము లేకుండాను ఉన్నాడు. రూపం లేకుండా ఉండటం బాగుంది కదా అని తీసుకుంటే వాడు అడుగడుగునా దెబ్బతింటున్నాడు, రూపం చూపించలేడు. వజ్ర కిరీటాలు, వైభవాలు, మహాలక్ష్మీదేవి పద్మములో కూర్చుంటుంది. ఎన్ని ఆకర్షణలు, ఎంత యోగము. వీణ పట్టుకుంటుంది అమ్మవారు, ఒక ఆమె సరస్వతీదేవి. ఆమెను చూస్తే చాలు చదువు వస్తుంది. మరి వీడు ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని సరస్వతి వీణ ఊహించగలడా? అసాధ్యం. చూశాడు కాబట్టి పోతన గారు పద్యం చెప్పారు. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార
హే నరజతాచలకాశఫణీశ కుందమందార సుధాపయోధి శతతామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగానగన్ ఎన్నడు కల్గు భారతి అంబ నవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిగ్విభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపజూడు భారతి అమ్మలగన్న ఎట్టి అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ సురారులమ్మ అని ఆపకూడదు పద్యం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అక్కడ ఆపకూడదు పద్యం, అర్థమంతా పోతుంది. సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ